నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పలు అంశాలపైన ఆయన మాట్లాడుతున్నారు. మరి అందులో ఒకటైనటువంటిది భోగాపురం ఎయిర్‌పోర్ట్. భోగాపురం ఎయిర్‌పోర్ట్ తానే కట్టానని, తన హయాంలోనే భూ సమీకరించామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన మాటల్లో వాస్తవం ఎంతుంది తెలుసుకుందాం. మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు. నమస్తే అండి కిరణ్ గారు. వస్తమ్మా. జగన్మోహన్ రెడ్డి నేనే కట్టాను భోగాపురం ఎయిర్‌పోర్ట్. నేను ప్రధానమంత్రిని కలిసి పలుసార్లు రిక్వెస్ట్ చేసి దానికి అనుమతులు తీసుకొచ్చి అన్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అన్ని నేనే తీసుకొచ్చాను. భూ సమీకరణ కూడా మా హయాంలోనే ఉంది. మా హయాంలోనే జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా క్రెడిట్ చోరీ చేయడమే. ఇంకొకరు చేసిన పనిని తాను చేసినట్టే చెప్పుకుంటారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ రోజు ప్రెస్ మీట్ లో. బహుశా మీరు కూడా చూసుంటారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 2019 దాకా భోగాపురం ఎయిర్‌పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులన్నీ కూడా దాదాపు అయిపోయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 దాకా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కూడా జరగని మాట అందరికీ తెలిసిన విషయమే. కానీ 2024 కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల లోపు దాదాపుగా 95% భోగాపురం ఎయిర్‌పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తయిన మాట వాస్తవం. రీసెంట్ గా ఎయిర్ ఇండియా విమానం ఎగిరిన తర్వాత దాదాపుగా ఇప్పుడు వైజాగ్ కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, దాదాపుగా ఉత్తరాంధ్ర ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పటానికి ఇది చిన్న ఉదాహరణ. ఇది ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే 26/6/2026న పూర్తవుతుంది దాదాపుగా. ఇది వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, అలాగే సముద్ర ఉత్పత్తులు కావచ్చు, అలాగే కాఫీ ఎగుమతులు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా ఒక బోయింగ్ విమానం ఎగటానికి కూడా కావలసినంత ప్లేస్ దాదాపుగా 2200 ఎకరాలు దాదాపుగా ఎయిర్‌పోర్ట్ కి ఇవ్వడం జరిగింది. దాదాపుగా మీరు చూసారు, ప్రతి ఒక్కరు అందరికీ తెలుసు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏ రకంగా డెవలప్మెంట్ అయింది, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. దాదాపుగా వీరందరూ కూడా డెవలప్మెంట్ చేశారు అని చెప్పి ప్రజలందరూ కూడా తెలిసిన మాట విషయమే. కాకపోతే జగన్ నేనే చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు కదండి. భూ సమీకరించడం గాని, దానికి అనుమతులు జగన్ తీసుకురావడం ఎన్ని గాని. సీట్లు వచ్చినాయమ్మా? జగన్‌కి ఎన్ని సీట్లు వచ్చినాయి? 11. 11 సీట్లు వచ్చినోళ్ళు ఆ మాట ఇంకే వాళ్ళ మాట ప్రతిపక్ష అసెంబ్లీకి కూడా రాలేని వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా నమ్ముతారమ్మా? జగన్ చేసేది నిజమో కాదో ఒక షర్మిల గారు మాట్లాడితే ఇంకా ఆయనకు అర్థమైద్దేమో. అందరికీ తెలుసు. ఈ రోజు పేరు నాని కూడా డైరెక్ట్ గా చెప్పారు, ఇంకా అన్ని నీ అకౌంట్ లో వేసుకుంటే ఎట్లా ఏంటి అని చెప్పి పేరు నానికి తెలిసినంత ఇంకా వైసీపీ నాయకులకి తెలియపోవటం. ఆ గుడివాడ అమర్నాథ్ ఇంకా అసలు ఎట్లా మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లా. అందరి అందరికీ తెలుసు. ఈ రోజు ఉత్తరాంధ్ర ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఇంకా పద్దాకలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ప్రజలందరూ కూడా తెలుసు. అన్ని రాష్ట్రాల ప్రజలకు కూడా తెలుసు. ఒక్క భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలోనే కాదు, గూగుల్ డేటా సెంటర్ రానివ్వండి, ఆంధ్రప్రదేశ్‌కి ఏదొచ్చినా సరే అది జగన్మోహన్ రెడ్డి హయాంలో పునాదులు వేసినవే అని ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? 2024 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో కాగ్నిజెంట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలాంటి లూలు కావచ్చు, ఇలాంటి కంపెనీలు అన్నీ కూడా ఉత్తరాంధ్ర ఎయిర్‌పోర్ట్ కావచ్చు. ఇంకా బాబు గారు చెప్పడం ఏంటంటే 2027 మార్చి ఎండింగ్ కల్లా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామంట. అది కూడా ఆయన అకౌంట్ లో వేసేయండి, మీరు జగన్ అకౌంట్ లో వేసేయండి అమ్మా. అసలు మీరు క్వశ్చన్లు అడగడానికి కూడా వాళ్ళు ఈ క్వశ్చన్ మీరు నన్ను అడుగుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని అడగాల్సింది. అన్ని బాబు గారు చేస్తుంటే అన్ని నీ అకౌంట్ లో ఎట్లా వేసుకుంటున్నావు ఏంటి?
కాకపోతే ఆయన కల ఏందంటే ఇవన్నీ కూడా 2200 ఎకరాలు 2029లో నేనే అధికారంలోకి వస్తాను. మళ్ళీ నేనే ఈ 2200 ఎకరాలు తాకట్టు పెట్టుకుంటాను అని కలగంటున్నాడు. ఇప్పుడు పరిశ్రమలు ఇవన్నీ రావడానికి గర్వమా? పరిశ్రమలు ఏంటమ్మా? రావడం పరిశ్రమలు రావడం కానివ్వండి, ఇండస్ట్రియల్ గ్రోత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువగా ఉంది చంద్రబాబు గారి హయాంలో కంటే అని చెప్పి ఆయన పీపీటీలు ప్రెజెంట్ చేసి మరీ అమ్మా చూపిస్తున్నారు. నువ్వు ఇవన్నీ నిజంగా చేసినట్టయితే నేను రాజకీయాల గురించి మాట్లాడేవాడిని కాదు. అసలు నేను పాలిటిక్స్ లో అసలు పాలిటిక్స్ గురించి నేను మాట్లాడేవాడిని కాదమ్మా. 2019లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మా నాన్న జీప్ డ్రైవర్ గా ఉన్నారు. ఏప్రిల్ 30వ తారీఖున రిటైర్మెంట్ అయిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను. ఇక అప్పుడే మా రాష్ట్రానికి దరిద్రం పట్టింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకేందంటే టీడీపీ అంటే అభిమానం ఎక్కువ. ఇక దాని గురించి మాట్లాడుతూ ఉంటుంటే అప్పటికే బాబు గారి ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక మా అమ్మగారు ఊరుకోకుండా ఇంకా నువ్వు తింటున్నావు ఏం మాట్లాడట్లేదు అంటే అప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఎటువంటి దరిద్రాలు నువ్వు వచ్చిన తర్వాత అంతకు ముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 దాకా అమరావతి ప్రాంతంలో ఎకరం ఎంత రేటు ఉందో అందరికీ తెలుసు. 33,000 ఎకరాలు బాబు గారిని చూసి ఇచ్చారు, నేను చూసి ఇచ్చారు. నువ్వు వచ్చిన తర్వాత అమరావతి కమ్మ రాజధాని అన్న మాటలు అన్ని కూడా అందరికీ తెలుసు. ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటావు? 11 సీట్లు నీకు 2019లో 151 సీట్లు వచ్చిన తర్వాత నిజంగా ఇవన్నీ చేశాను. పోలవరం నేనే కట్టాను, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టాను, రాష్ట్రాన్ని నేనే డెవలప్మెంట్ చేశాను, నేనే పింఛన్లు ఇచ్చాను, నేనే పథకాలు ఇచ్చినట్టయితే 24లో నీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి చెప్పు? ఎందుకు వచ్చినాయి చెప్పు? మీ పేరు నాన్ని ఎందుకని అలా మాట్లాడుతున్నాడో ఒక్కసారి చెప్పాలా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అసలు రాయలసీమకు వెన్నుపోటు పరిచారు సొంత జిల్లా అయినా అని చెప్పి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అసలు అన్నమయ్య డ్యామ్ ఎక్కడమ్మా? కడపలోనే కదా. దాదాపుగా నేను రీసెంట్ గా కడప వెళ్ళటం జరిగింది. అసలు అన్నమయ్య డ్యామ్ ఆ రోజు అయితే 39 మంది చనిపోవటానికి కారణం అయ్యావు. నువ్వు ఇంకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు చెప్పు? నిజంగా ఇవన్నీ చేసినట్టయితే రీసెంట్ గా పులివెందుల్లో గాని ఒంటిమెట్లో గాని టీడీపీ ఎందుకు గెలిచింది చెప్పు? 11 సీట్లు వచ్చిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా పులివెందుల్లో ఓడిపోయి ఒంటిమెట్లో ఓడిపోయి అసలు నువ్వు రాష్ట్రంలో ఉండకుండా ఆ బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉంటా ఎలా మాట్లాడుతున్నావు? సరే నువ్వు మాట్లాడతాను అంటే అసెంబ్లీకి రా. సరే అసెంబ్లీకి రాకపోతే కనీసం నువ్వు నాతో నాయన డిబేట్ పెట్టేంత సాహసం కూడా నీకు లేదు. ఎలా మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. మరి అసెంబ్లీకి ఇవన్నీ చెప్పి 29లో అధికారంలోకి వచ్చి మొత్తం తాకట రాష్ట్రాన్ని నమ్మేద్దాం అనుకుంటున్నావా? అంటే వెనిజులాని అమెరికా ఏ విధంగా అయితే చేసిందో ఇంకా మా రాష్ట్రాన్ని నువ్వు అటు చేద్దాం అనుకుంటున్నావు. నాకైతే అదే అర్థం అవుతుందమ్మా. ఓకే అండి. మరి అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో చర్చించుకున్న ఇవన్నీ కూడా ప్రెస్ మీట్ లో పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టి 2029లో అధికారంలో రావడం కోసం ఇటువంటి కామెంట్స్ రావాలి. ఎన్ని సీట్లు రావాలో కూడా నీకు తెలీదా? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటావు. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. అలాంటి ప్రజలే నీకు 11 సీట్లు ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా మాట్లాడతావు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఏదో ఒక 5 నిమిషాలు వస్తావు, మాట్లాడతావు, బెంగళూరు వెళ్ళిపోతావు. సరే ఇవన్నీ చేశాను అని చెప్తున్నావు. బాబాయ్ కేసు, కోడికత్తి కేసు, కులకరాయి కేసు, కల్తీ మద్యం కేసు, ఇసుక మాఫియా కేసు, దాదాపుగా ఇన్ని కేసులు పెట్టుకొని 32 కేసు, మళ్ళీ పరకామణి కేసు, లడ్డూలో పంది కొవ్వు కలిపిన కేసు,
ఏది గంజాయి పంట వైజాగ్ లో 5,000 ఎకరాల్లో వేసిన మాట వాస్తవం కాదా అన్న విషయం అందరికీ తెలుసు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ లో 5,000 ఎకరాల గంజాయి. ఇప్పుడంటే వైజాగ్ జీ అంటే అప్పుడు నువ్వున్న అధికారంలో ఉన్నంత కాలం గంజాయి. ఇప్పుడు జీ అంటే గూగుల్. అది పరిస్థితి. నిజంగా వైజాగ్ ని నాకు చూస్తుంటే బాంబేని తలదన్నే విధంగా ఉత్తరాంధ్ర తయారవుతుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలనమ్మా. ఓకే. మరి ఇవన్నీ గూడా ఈ కామెంట్స్ అన్నీ గూడా 2029లో అధికారంలోకి రావడం కోసమే జగన్ చేస్తున్నారని చెప్పి కిరణ్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నువ్వు అధికారంలోకి తర్వాత వద్దులే కానీ ముందు అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ.